అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్సెల్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అయిన ఇండెక్స్ మ్యాక్స్ ఫంక్షన్ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాము. ఇండెక్స్ ఫంక్షను, మ్యాక్స్ ఫంక్షను ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి కూడా చూసి నేర్చుకోండి. అది బేసిక్ లెవెల్. ఇక్కడ వచ్చేసరికి 2 కాంబినేషన్‌లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం బేసిక్ లెవెల్ ఏ విధంగా ఉందో చూద్దాము. ఇక్కడ ఎంప్లాయ్ ఐడీ అనేది ఇస్తే ఎంప్లాయ్ నేమ్ అనేది రావాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ రావాలి, సేల్ రావాలి. ఈ విధంగా ఫార్ములా అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. ఈక్వల్ టు ఇక్కడ యూజ్ చేయాల్సింది ఫస్ట్ ఇండెక్స్ అనేది యూజ్ చేయాలి. ఇండెక్స్ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ అనేది రావాలి కాబట్టి ఎంప్లాయ్ నేమ్ ఉన్న కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ కామా, ఇన్ మ్యాచ్, ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ లుకప్ వాల్యూ ఇక్కడ ఎంప్లాయ్ ఐడీని సెర్చ్ చేసినాం కాబట్టి ఎంప్లాయ్ ఐడీ మీద క్లిక్ చేసుకొని, కామా, ఎంప్లాయ్ ఐడీ ఉన్న కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. కామా, ఇక్కడ వచ్చేసరికి మ్యాచ్ టైప్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డబుల్ క్లిక్ అనే చేయండి. లేకపోతే 0 అనేది టైప్ చేయండి. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ఇండెక్స్ బ్రాకెట్ కూడా క్లోజ్ చేయండి. మ్యాచ్‌కి ఒక బ్రాకెట్, నెక్స్ట్ ఇండెక్స్‌కి ఒక బ్రాకెట్, 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఐడీ నంబర్ అనేది తీసుకుందాం. 0 10105 ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేశాను. ఈ I10105లో ఈశ్వర్ అనే ఎంప్లాయీ నేమ్ ఉంది. ఆ ఎంప్లాయీ నేమ్ అనేది డిస్‌ప్లే అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ కూడా అదే విధంగా చేసుకోవాలి. ఈక్వల్ టు ఇండెక్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ అనేది సెర్చ్ చేసినాం కాబట్టి ప్రొడక్ట్ ఉన్న కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. కామా, మ్యాచ్ ఫంక్షన్, ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ లుకప్ వాల్యూ ఐడీ నంబర్ మీద బేస్ చేసుకొని ఇస్తున్నాం కాబట్టి ఐడీ నంబర్ క్లిక్ చేసుకోవాలి. కామా, ఐడీ నంబర్ ఉన్న కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ కామా, ఇక్కడ మ్యాచ్ టైప్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ మ్యాచ్. 0 అనేది టైప్ చేసుకోండి. నెక్స్ట్ బ్రాకెట్ అనేది క్లోజ్. 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్ వచ్చేసరికి మౌస్ అనేది వచ్చింది. నెక్స్ట్ సేల్ ఎంత తెలియాలి. ఈక్వల్ టు ఇండెక్స్, ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ సేల్ ఉన్న కాలమ్‌ని సెలెక్షన్ చేసుకొని, కామా, మ్యాచ్. నెక్స్ట్ లుకప్ వాల్యూ అనేది ఐడీ నంబర్ బేస్ చేసుకుని కాబట్టి ఐడీ నంబర్ క్లిక్ చేయండి. కామా, ఐడీ నంబర్ ఉన్న కాలమ్‌ని కూడా సెలెక్షన్ చేసుకోవాలి. కామా, ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 బ్రాకెట్ క్లోజ్. 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా మనము ఒక ఐడీ నంబర్ అనేది ఇస్తే ఎంప్లాయీ నేము, ప్రొడక్ట్, సేల్ అనేది వస్తుంది. ఒకసారి ఇంకొక ఐడీ నంబర్ అనేది చేంజ్ చేసి చూస్తున్నాను. EI10108 అనేది ఇచ్చాను. చూడండి EI10108 అనేది ఎంప్లాయీ నేమ్ నరేష్. అతని ప్రొడక్ట్ వచ్చేసరికి డీవీడీ. సేల్ వచ్చేసరికి 3000 రూపీస్. సేమ్ అదే చూపిస్తుందనమాట. ఈ విధంగా మనము డేటాని సెర్చింగ్ చేసుకోవడానికి ఇండెక్స్ మ్యాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక మనము ఎంప్లాయీ నేము, ప్రొడక్టు, నెక్స్ట్ సేల్ అనేది ఇండివిడ్యువల్‌గా చేసుకున్నాము. ఇది ఇప్పుడు ఒక్కటి చేస్తే గనక రిమైనింగ్ ప్రొడక్ట్, సేల్ కూడా ఇట్లా డ్రాగ్ చేస్తే రావాలి. దానికోసం మనం ఇక్కడ డైనమిక్ ఇండెక్స్ మ్యాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాల్సొస్తుంది. అది ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఇండెక్స్ మ్యాక్స్ డైనమిక్ ఫంక్షన్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాము. ఈక్వల్ టు ఇండెక్స్, ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ రిఫరెన్స్ కోసం టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. F4 బటన్ అనేది క్లిక్ చేయండి. ఫ్రీజ్ చేసుకోవడం కోసం. కామా, మ్యాచ్, ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ లుకప్ వాల్యూ ఐడీ నెంబర్ బేస్ చేసుకొని ఇస్తే ఇక్కడ ఐడీ నెంబర్ ఇస్తే ఎంప్లాయీ నేమ్ అనేది రావాలి. ఈ ఎంప్లాయీ ఐడీ కూడా చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఫ్రీజ్ చేయాలి. కామా, ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఉన్న కాలమ్‌ని సెలెక్షన్ చేసుకోవాలి. దీన్ని కూడా ఫ్రీజ్ చేసుకోవాలి. కామా, ఇక్కడ మ్యాచ్ టైప్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ మ్యాచ్, బ్రాకెట్ క్లోజ్, కామా, మ్యాచ్. ఇక్కడ మనము ఎంప్లాయీ నేమ్ అనేది రావడం కోసం ఎంప్లాయీ నేమ్‌ని క్లిక్ చేసుకోవాలి. కామా, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది మనము ఫ్రీజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అనేది వచ్చిన తర్వాత డ్రాగ్ చేస్తే ప్రొడక్ట్, సేల్ కూడా రావాలి. దానికోసం నేను ఎంప్లాయీ నేమ్‌ని ఫ్రీజ్ చేయట్లేదు.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉన్న ఈ హెడర్ రోని మనము సెలెక్షన్ చేసుకోవాలి. ఈ హెడర్ రోని కూడా మనం ఫ్రీ చేసుకోవాలి. నెక్స్ట్ కామా ఇక్కడ మ్యాచ్ టైప్ మ్యాచ్ 2 బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మ్యాచ్‌కి ఒకటి, ఇండెక్స్‌కి ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఐడీ నెంబర్ అనేది ఇవ్వాలి. EI10103 ఎంటర్ బటన్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ EI10103లో ఉన్నది పూజ ఎంప్లాయీ నేమ్. ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్ సేల్ కూడా రావాలి. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ దగ్గర క్లిక్ చేసి కీ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ప్రొడక్ట్ సేల్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ ఇంకొక ఎంప్లాయీ ఐడీ అనేది చేంజ్ చేసినా సరే మీకు డేటా అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఇండెక్స్ మ్యాక్స్ ఫంక్షన్‌ని బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రాక్టీస్ షీట్ గనుక కావాలనుకుంటే గనుక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.